డైలాకింగ్ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోయింది. 2019 గాను ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం గతంలో బాలకృష్ణ నటించి రిలీజ్ చేసిన సంక్రాంతి సినిమాలు సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిపోయింది. ఈ చిత్రంతో హ్యాట్రిక్ సంక్రాంతి హీరో అయిపోయాడు బాలకృష్ణ. 2017 గాను గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను రిలీజ్ చేశాడు బాలకృష్ణ. ఈ చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన 2018 గాను జయసింహ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ అయిన ఎన్టీఆర్ బయోపిక్ కూడా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో అయితే బాలకృష్ణ అదిరిపోయే గెటప్ లతో ప్రేక్షకులను మైమేర్పించేలా చేశాడు బాలకృష్ణ తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రంగా మారిపోయింది ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం. ఇక కలెక్షన్ విషయానికి వస్తే పెద్దగా కలెక్షన్ రావట్లేదని చెప్పాలి. ఎందుకంటే దానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంది. అందులో సంక్రాంతి కావటంతో జాబ్ చేస్తున్న వాళ్ళు హైదరాబాద్ నుంచే కాకుండా చాలా చోట్ల నుంచి వాళ్ళ యొక్క స్వస్థలానికి వచ్చేస్తున్నారు. అందువల్ల కలెక్షన్ కాస్త బాగా తగ్గిందని చెప్పాలి. అయినా కూడా ఇప్పట్లో ఉన్న సినిమాల కంటే కలెక్షన్ పరంగా ఈ చిత్రం దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం 4 రోజులు కానీ ఈ చిత్రం యొక్క టోటల్ కలెక్షన్ దాదాపు 40 కోట్ల పైగానే వసూలు చేసిందని సమాచారం. ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ అంటే బాలకృష్ణది హావా. బాలకృష్ణ సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తున్నాడంటే ఎవరి సినిమా అయినా సరే సైడ్ డ్రాప్ కి వెళ్ళిపోవటం కంపల్సరిగా అర్థమైపోతుంది. బాలకృష్ణది వరుసగా వచ్చిన సంక్రాంతి సీజన్ కి వచ్చిన సినిమాలను బట్టి చూస్తే ఏ హీరో సినిమా అయినా సరే సంక్రాంతి సీజన్ కి డ్రాప్ అయిపోవాల్సిందే. బాలకృష్ణ అంటేనే సంక్రాంతి అంటేనే బాలకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.